ఈ కాకరకాయ ఫ్రై కోసమని అరకేజీ కాకరకాయని లోపల సీడ్స్ మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసిన కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కోసమని మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఈ కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.